V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత కరెంటు వద్దనడం రైతులను అవమానించడమే. వనపర్తిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు. కరీంనగర్ ని తెలంగాణలో రెండో నగరంగా తీర్చిదిద్దుతాం. 1.90 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రి గంగుల భూమి పూజ. జనాభా నియంత్రణ అందరి బాధ్యత. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో రంగారెడ్డి జిల్లా DMHO పిలుపు. కళ్ళు తాగించి మత్తులోకి దించి బంగారం వెండి అపహరణ. ముస్తాబాద్ లో లేడీ కిలాడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణను కరువు పీడిత ప్రాంతంగా చేసింది కాంగ్రెసేనని, ఉచిత కరెంట్ వద్దనడం రైతులను అవమానించడమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ వద్దన్న వ్యాఖ్యలపై వనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 10కి 9 జిల్లాలు శాశ్వత కరువు పీడిత ప్రాంతాలుగా కేంద్రం చేత నామకరణం చేయబడ్డాయని ఆయన ఆరోపించారు. సాగునీరు, కరెంటు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి కరువుకు నిలయంగా, వలసలకు మారుపేరుగా చేసింది కాంగ్రెస్ పాలనే అని మంత్రి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సమాజాన్ని కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నామన్నారు. రైతాంగాన్ని అవమానపరుస్తూ ఉచిత కరెంటు వద్దన్న పార్టీకి బుద్ధి చెప్పాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో దశాబ్దాల కాలం పాటు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా, అదేవిధంగా రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీళ్లు కానీ కరెంటు కానీ ఇచ్చేటువంటి ఉద్దేశం ఏనాడు కనబరచకుండా మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టి కరువు కాటకాలకు నిలయంగా, వలసలకు మారుపేరుగా ఈ ప్రాంతమే ఉన్నటువంటి 10 జిల్లాల్లో 9 జిల్లాలు ఆనాడు కరువు పీడిత ప్రాంతాలుగా, శాశ్వత కరువు పీడిత ప్రాంతాలుగా, శాశ్వత వెనుకబడిన ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం చేత నామకరణం చేయబడి అత్యంత అవమానకరమైనటువంటి ప్రాంతంగా ఆనాడు మనకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రం సిద్ధించడమే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదాలతో మొత్తం సమాజాన్ని ఏకం చేసి కేసీఆర్ నాయకత్వాన మలిదశ ఉద్యమం విజయవంతమై రాష్ట్రం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనేటువంటి దానికి జవాబే ఇలా భారతదేశంలో మొత్తం భారతదేశం ఎంత వరి పండిస్తుందో యాసంగిలో అంతకంటే ఎక్కువ ఒక తెలంగాణ పండించేటువంటి స్థితికి తెలంగాణను తీసుకొని పోయినాం. అది ఎట్లా సాధ్యమైంది? తెలంగాణలో ఉండేటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూమి 1 ఎకరా కూడా బీడు లేకుండా, కరెంటు కానీ ఉచితంగా 24 గంటలు, ఎదురు పెట్టుబడి కానీ, బీమా కానీ, సాగునీళ్లు కానీ, ఎరువులు విత్తనాల సరఫరా కానీ, పంటల కొనుగోళ్లు కానీ, రైతుకు చిన్న అసౌకర్యం లేకుండా కంటికి రెప్పలా కాపాడినాం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఇవాళ తెలంగాణ వ్యవసాయం దేశానికి మకుటాయమానమైంది, ఆదర్శంగా నిలిచింది. ఈ పరిస్థితులలో చాతగానటువంటి వాళ్ళు, గతంలో ప్రజల చేత చీత్కరింపబడినటువంటి వాళ్ళు, దేశంలోని పలు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ పూర్తిగా ఆదరణ కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ రైతాంగానికి అవసరం లేదు అనేటువంటి ధోరణిలో నిస్సిగ్గుగా కరీంనగర్ అభివృద్ధికే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో 1,90,00,000తో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి స్థానికులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగర్ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థలో విలీనం అయిన డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని, రేకుర్తి 18, 19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధాగుని, మాధవి కృష్ణ గౌడ్, ఏదుళ్ల రాజశేఖర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది మా యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో రేకుర్తి అనేది గ్రామ పంచాయతీ
మున్సిపల్ కలవడం వలన మున్సిపల్ నిధులతోటి గత 40-50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ శివారు ప్రాంతమైన వెంకటేశ్వర కాలనీ, ఈ రేకుర్తిలో చివరి ప్రాంతమైన శ్మశాన వాటిక రోడ్డు, ఇవన్నిటి కూడా 1,90 లక్షల రూపాయలతోటి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా శ్మశాన వాటిక రోడ్డు, ఆ రోడ్డు వేసే ముందు కూడా టోటల్గా ఈ ఏరియా మొత్తానికి నీళ్ల సౌకర్యం కావాలని చెప్పేసి మున్సిపల్ నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ, పైప్ లైన్ వ్యవస్థ మరియు సిమెంట్ రోడ్లు సుమారు 1,30,00,000. దాంతోపాటు శ్మశాన వాటిక వెళ్ళే దారి, శ్మశాన వాటిక 40 లక్షల రూపాయలతోటి స్నానాల గదులుగా తయారు చేయాలి. ఇదే కాదు, గత 40-50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చేసే ప్రయత్నం. 40-50 సంవత్సరాల ప్రభుత్వాలు ఎక్కడ చేసిన గొంగలు అక్కడ మట్టి రోడ్డుగా ఉన్నది, మట్టి రోడ్డు సిమెంట్ చేసే ప్రయత్నం చేయలేదు. కనీసం తాగునీరు కూడా అందించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పటికే నగరంలో ఉన్న పాత రోడ్స్ కానీ, నగరంలో విలీనమైన ఈ యొక్క వార్డ్స్ కూడా అన్నిటి డెవలప్ చేస్తున్నాము, దశల వారు చేసుకుంటూ పోతున్నాము. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 2వ నగరంగా కన్వర్ట్ ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కాలంలో మొదటి నగరంగా తీసుకొచ్చాం, మొదటి కార్పొరేషన్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజలు సహకరించుకోవాలి. డెఫినెట్ గా ఎక్కడొక్కడ పనులు జరుగుతున్నాయి. కొంచెం ఒక వాడ తర్వాత ఒక వాడ చేసుకుంటూ పోతాం. కాబట్టి ఎక్కడ కరీంనగర్ నగరంలో ఏ ప్రాంతం కూడా, ఏ డివిజన్ కానివ్వండి, ఎక్కడ విడిచిపెట్టలేదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలోని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని, ఇందుకోసం ప్రతి శాఖ కలిసి పనిచేయాలని రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డిప్యూటీ డిఎంహెచ్ఓ జయలక్ష్మితో కలిసి ర్యాలీని ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ పాటించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పద్ధతి పాటించడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటున్నారన్నారు. జనాభా పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గి విద్యాపరంగా కూడా అనేక నష్టాలు వస్తాయని సూచించారు. జనాభా పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ భూమి పెరగడానికి అవకాశం లేదని అన్నారు. అధిక జనాభా పెరగడం వల్ల నష్టాలే తప్ప లాభాలు లేవని డిఎంహెచ్ఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేటర్ జక్కుల శ్రీనివాసులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మరి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరపనట్లయితే ప్రపంచ జనాభా ఈ రకంగా పెరిగిపోతుందనేటటువంటి ఆలోచనతో దీన్ని మనం నియంత్రించినట్లయితే మరి అనర్థాలు వస్తాయనేటటువంటి ఆలోచనతో మరి నిపుణులందరూ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసి మరి 11వ తారీఖు జూలై నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకొని దీని మీద ఈ అనర్థాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, నియంత్రించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడాలి అనేటటువంటి ఆలోచనతో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూసుకున్నట్టయితే 1987 నుంచి దాదాపుగా 36 ఏళ్లలో 300 కోట్లు పెరిగింది ప్రపంచ జనాభా. మరి దీన్ని మనం ఇదే రకంగా చూసుకుంటూ పోయినట్టయితే 1000 కోట్ల నుంచి కూడా ఇంకా పెరిగిపోయి ప్రపంచం పట్టనంతా, అంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లోనేమో జనాభా చాలా తక్కువగా ఉంది. మరి మనలాంటి దేశాలు మనం ఇప్పుడు 142 కోట్లు దాటిపోయి ప్రపంచాన్ని శాసించే స్థాయిలో, అంటే ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించాం. చైనాని కూడా చాలా తక్కువ. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏముంది, మన సంపద అనేది చూస్తే భూమి పెరిగే అవకాశం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి భూమి అంతా కూడా నివాస స్థలాలకే సరిపోయే పరిస్థితి ఉంది. మరి అదే రకంగా చూసుకున్నట్టయితే ఖనిజ సంపద కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మరి ఆహారం పండించడానికి పంట పొలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితిని మనం ఇంకా ముందు చూస్తే ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది. విపరీతమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మరి ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడిద్దని నిపుణులందరూ కూడా భావిస్తున్నారు. అసలు ఈ ప్రపంచ జనాభా విస్ఫోటనం, అంటే జనాభా పెరుగుదల అంటలేదు, ఇప్పుడు జనాభాని విస్ఫోటనం అంటాం. విస్ఫోటనం అంటే ఏంటి? ఆల్మోస్ట్ అగ్నిపర్వతం బద్దలైతే ఏ రకంగా అయితే లావా ప్రవహిస్తుందో ఆ రకంగా ఈ జనాభాని మనం పెంచుకుంటూ పోతున్నాం. మరి దీన్ని ఆపకపోతే కుటుంబ నియంత్రణ పాటించడం కానివ్వండి, ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకొని స్త్రీ ఈక్వాలిటీ అనేది మనం మెయిన్ గా చూడాలా. మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా బాగా అందించినట్టయితే వాళ్ళు కుటుంబాన్ని సరిదిద్దుకుంటారు, కరెక్ట్ గా కుటుంబాన్ని ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పర్మనెంట్ పద్ధతులా లేకపోతే తాత్కాలికమైన టెంపరీ మెథడ్సా అనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని
మరి వాళ్ళు దాని ప్రకారం వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారు. మరి ఆ రకంగా చేసినట్లయితే మనకి జనాభా తప్పకుండా నియంత్రణలోకి వస్తుందని చెప్పేసి. కళ్ళు తాగించి మత్తులోకి దించి బంగారం వెండి ఆభరణాలను దొంగిలించిన లేడీ కిలాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 38 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 8 తులాల వెండిని స్వాధీనం పరుచుకున్నట్లు రూరల్ సిఐ ఉపేందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో 2 నెలల కాలంలో నామాపూర్ పోర్తుగల్ కు చెందిన మద్యం కళ్ళు తాగుపిచ్చి ఉన్న వృద్ధుల మెడలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు వెండిని అపహరించిన గంభీరావుపేట మండలానికి చెందిన పార్టీ సునీతను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2 కేసుల్లో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్ కుమార్, దామోదర్, వెంకటేష్లను సిఐ అభినందించారు. నేరాల నియంత్రణలో నేరస్తులకు శిక్షలు పడడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సిఐ కోరారు. ఇది 221 సార్. ఇది వచ్చేసేమో 10 గ్రాములు మొత్తం అత్త వస్తుంది అని చెప్పేసి ఎవరితో రమ్మని చూసుకోవడానికి వాటితో మనం టెక్నికల్ ఎవిడెన్స్ని ఉపయోగించుకొని మనము కేసును తొందరగా డిటెక్ట్ చేయడం అనేది చాలా కీలకం. దాన్ని ఎక్కువ శ్రమ ఉంటుంది, మనం చెప్పినంత ఈజీగా ఉండదు. ఇదే అందరూ ప్రస్తుతం ముందే నాపూర్ కూడా ప్రెస్ మీట్ పెట్టేస్తారు. పోలీస్ ఎవరో సంబంధం లేని వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మనకి కళ్ళు తాపించి ఇచ్చి తాపించి మంచం మీద పడుకోబెట్టి తాగేసిపోయిందా నమ్మొద్దు, కొత్త వ్యక్తులు నమ్మొద్దు. అంతేనా? పర్లేదు, నో ప్రాబ్లం. జరగాల్సింది కాదు, కానీ జరిగిన తర్వాత తొందరగా మనం డిటెక్ట్ చేసాం. అర్థమైందా? ఎస్ఐ గారికి థ్యాంక్స్ చెప్పండి. అదే రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ పర్యాటక భవన్లో బెంగళూరుకు చెందిన ప్రముఖ బుద్ధిస్ట్ ఆధ్యాత్మిక సంస్థ మహాబోధి సొసైటీకి చెందిన ప్రతినిధులు కలిశారు. నాగార్జున సాగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మొనాస్టరీ కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై వారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, టూరిజం ఎండి మనోహర్, మహాబోధి సొసైటీ ప్రతినిధులు పూజ్య, ఆనంద బంతే, సంగపాల భిక్షు, మహేంద్ర పాల్య, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం సీఈఓ సుధాన్ రెడ్డి పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు నిరసన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మేడేకుర్రు గ్రామం సచివాలయం 1, సచివాలయం 2కు సంబంధించిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న తమపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పార్టీకి లోబడకుండా ప్రజల అవసరాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా సేవ చేస్తున్నాం తప్ప ఎటువంటి దుర్వినియోగ కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. అటువంటి తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. దీనిపై వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పేదాకా మా ఈ పోరాటాన్ని ఆపేదే లేదని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మేము గత వాలంటీర్ జాయిన్ అయిన కాడి నుంచి కూడా ప్రజలకు ఎంతో పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏమీ లేకుండా కూడా మేము ఎంతో నిష్పక్షంగా చేస్తుంటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాపై ఇలాగ నీచంగా మాట్లాడడం చాలా బాధేసింది. దాన్ని వెంటనే వెనక్కి ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మాకు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొత్తి పిచ్చిలో ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఆయనకి ఇంతకుముందు చేసిన వ్యాఖ్యల కంటే ఇది తీవ్రంగా ఉంది. మేము ఎంతో సేవాభావంతో నిష్పక్షపాతంతో ఇప్పటి నుంచే సేవ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఏం లేకుండా మచ్చ లేకుండా చేసి మమ్మల్ని ఎలాగ తీవ్రవాదులు అంటాం అనుచిత వ్యాఖ్యలు చేయడం అసలు మంచిది కాదు. పవన్ కళ్యాణ్ అయితే వెంటనే స్పందించి మాకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే కేసులు కూడా పెట్టడానికి మేము ఎక్కడమని తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగలబెట్టడంపై నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులు కార్యకర్తలు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2 రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వక్రీకరించి వాలంటీర్లను రెచ్చగొడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగలబెట్టించే లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. పవన్ కు బహిరంగ క్షమాపణ తెలుపుతూ ఇలాంటి చర్యలు వెంటనే మానుకోవాలని హితవు పలికారు. సెక్షన్ 30 అమలులో ఉండగా వైసీపీ కండువా కప్పుకొని నగరం నడిబొడ్డున పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగలబెట్టడం నేరమన్నారు. దీనిపై పోలీసులు వెంటనే ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే చిట్టిబాబుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. చాలా దుర్దినం. నిన్న జరిగినటువంటి విషయంలో చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీవంతుడు, అత్యంత మేధావిగా పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా మరి ప్రజాస్వామ్యంలోకి మరి క్షేత్రస్థాయిలో మరి ఈవేళ ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను ఎండగడుతూ కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి నిన్న వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడితే అదేదో పెద్ద నేరంలాగా ఘోరంలా మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ అనేది అంతా నిజాయితీగా నిక్కర్చుగా జరిగే కార్యక్రమం కాదు. ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, 54 కేసులు పరిమితిలో అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల్ని. వాలంటరీ వ్యవస్థని అది ఒక ముసుగులో, ప్రజాస్వామ్య ముసుగులో మరి వైఎస్ఆర్ పార్టీ మరి రూపొందించి రానున్న రోజుల్లో ఎలక్షన్కి వీళ్ళనే వాడుకునేలాగా మరి ఈవేళ సపోర్ట్ చేసి లేని విషయాన్ని కొండంతలు చేసి మరి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. మరి ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు మరి బొమ్మను అండితే మేము కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న అకృత్యాలని లేకపోతే అవమానకరమైన పనుల్ని మేము కూడా వైఎస్ఆర్ పార్టీ పెద్దల్ని, వైఎస్ఆర్ సీఎంని జగన్మోహన్ రెడ్డి కూడా బొమ్మను కూడా అంటించే పరిస్థితి మేము చేస్తాం. అది కాదు, ప్రశాంతంగా ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో ఇవాళ రెచ్చగొట్టే ద్వారాని ఈ యొక్క కోనసీమలో మరి పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చేయడం చాలా దురదృష్టకరం. బొమ్మను అంటించడం చాలా దురదృష్టకరం. 10 నిమిషాల్లో మేము సీఎం గారి బొమ్మని అంటించే పరిస్థితి ఉంది. అంత ఆగ్రవేశాలు రాకుండా మీరు మరి ముందస్తు చర్యలు చేసి ప్రభుత్వం వారు, పోలీస్ వ్యవస్థ కూడా ముందుకు రావాలని చెప్పుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రావులపాలెంలో చేపట్టిన సంఘీభావ యాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారని, జగన్ ను గద్దెదించే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోకేష్ పాదయాత్రలో ఇదే తెల్లతేటం అవుతోందని, అందుకే యువగళం పాదయాత్ర జన ప్రపంచనమై సాగుతోందని అన్నారు. జగన్ పాలన అంతా కబ్జా పాలన, అవినీతి పాలన, పన్నుల మోత పాలన, ధరల మోత పాలనతో ప్రజలు భారంగా మారిందని బండారు సత్యానందరావు ఆరోపించారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు అందివ్వాలనేది. మన ఆయన జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల మహిళకి ఇస్తానన్నాడు. తర్వాత మాట తప్పాడు, మడవ తిప్పాడు. అదేవిధంగా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఆయన అమ్మఒడి అని దగా చేస్తూ ఉన్నాడు. 15,000 కాదు 13,000 ఇస్తా ఉన్నాడు. అది కాదు, ఒక బిడ్డ ఇద్దరు బిడ్డ ఒక బిడ్డగా చేశారు. అలా కాకుండా ఎంతమంది చదువుకున్న పిల్లలున్నా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం ద్వారా అందివ్వాలని యువగలం అనే కార్యక్రమం, యువగలం ద్వారా ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు అందించే కార్యక్రమం. అదేవిధంగా రైతుల కోసం అన్నదాత, ఆ కార్యక్రమం ద్వారా 20,000 రూపాయలు పంట పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం రైతుకు అందించే కార్యక్రమం. అదేవిధంగా బీసీలు వెన్నుముగ్గా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి ఒక రక్షణ కవచంలాగా వారి ఈ సమాజంలో ఏ విధమైన నిర్లక్ష్యానికి గురి కాకుండా వారికి అండగా ఒక రక్షణ కవచం ఏర్పాటు చేయాలనే చట్టం తేవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తాగునీరు, సురక్షితమైన తాగునీరు అందివ్వాలని, అదేవిధంగా పూర్ టు రిచ్, ప్రతి పేదవాడు ధనికుడిగా మారే విధంగా కార్యక్రమాలు రూపొందించి పారిశ్రామికవేత్తలందరినీ కూడా క్రోడీకరించుకుని ప్రతి పేదవాడికి ఏదో విధమైన ఉపాధి పెట్టుబడులు అందించి వారందరూ కూడా పేదవాడు ధనికుడిగా పూర్ టు రిచ్ అనే కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన చేయడం జరిగింది. ఈనాడు ఒక పక్క లోకేష్ బాబు గారు, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు, వారి ఇరువురు కూడా ఈ రాష్ట్రం దగా అయింది. జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రాన్ని 4 ఏళ్ల కాలంలో 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లింది. 10 రూపాయలు ఆయన బటన్ నొక్కుతున్నాడు, వేస్తున్నాడు. కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశు సంపద అభివృద్ధితో పాటు గొర్రెల పెంపకదారుల జీవితాలలో ప్రభుత్వం వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన 24 మంది ఎస్పీ కార్పొరేషన్ లబ్ధిదారులకు 50,000 విలువ గల చెక్కులను జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో కలిసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వర్షాకాలం సాగుకు సైతం కాళేశ్వరం జలాలను సీఎం కేసీఆర్ అందిస్తున్నాడని వెల్లడించారు. ఎగువ మానేరు కుడి కాలువ ద్వారా మండలంలోకి రైతులకు సాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు నీటి కోసం అధైర్యపడవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు. ఎల్లప్పుడూ కేసీఆర్ కు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్లు సందుపట్ల అంజిరెడ్డి, మండల కోఆప్షన్ షాదుల్ పాప, నందు తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు యాక్చువల్లీ
అయిపోయిందా మరి చెక్కులు మరి మర్చిపోదామా సార్? ఉన్న వాళ్ళందరికీ చెక్కులు పట్టుకోండి ఒకసారి. ఇంకిద్దరు ఉన్నారు ఇచ్చినాక పట్టుకోనాక చెక్కులు పట్టుకుని నిలబడితే ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మా యొక్క కార్యాలయంలో గౌరవ జెడ్పీటీసీ నర్సన్న గారు, అలాగే గౌరవ సెస్ డైరెక్టర్ అంజన్న గారు, మా ఎంపీటీసీ కలిసిన మంజుల నరసింహ గారు, అలాగే మా కోఆప్షన్ సోదరుడు షాదుల్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు మండలంలోని రైతాంగానికి శుభవార్త చెప్పుదామని యొక్క మీ ద్వారా మండలంలోని రైతులందరికీ కూడా శుభవార్త చెప్పుదామని తెలియజేయడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఈ సంవత్సరం వర్షాకాలం వచ్చి దాదాపు మంచి బలమైన కార్తీలు కూడా 3 కార్తీలు వెళ్ళిపోయాయి. ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం సరైన పెద్దవాన కూడా ఇప్పటి వరకు వల్లే, మంచి వర్షాలు కూడా వల్లే, ఇంకా కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు కూడా వేయలే. వరి నాట్లు కూడా మనకు అప్పుడు ఎండాకాలంలో కేసీఆర్ నీళ్ళు నింపుకున్నాం కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉచిత కరెంటు వద్దనడం రైతులను అవమానించడమే. వనపర్తిలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు. కరీంనగర్ ని తెలంగాణలో 2వ నగరంగా తీర్చిదిద్దుతాం. 1.90 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రి గంగుల భూమి పూజ. జనాభా నియంత్రణ అందరి బాధ్యత. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ పిలుపు. కళ్ళు తాగించి మత్తులోకి దించి బంగారం వెండి అపహరణ. ముస్తాబాద్ లో లేడీ కిలాడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.